నమస్తే. గత 15 రోజుల నుంచి ఒక అంశం ప్రపంచవ్యాప్తంగా చాలా చర్చనీయాంశంగా మారింది. మీ అందరికి తెలిసే ఉండొచ్చు. ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా కూడా ఎప్‌స్టీన్ ఫైల్ గురించే చర్చ జరుగుతుంది. సెలబ్రిటీ నుంచి సామాన్యుడి దాకా, ఇన్‌ఫ్లుయెన్సర్స్ నుంచి బడా బడా వ్యాపారవేత్తల దాకా మొత్తం ఈ ఎప్‌స్టీన్ ఫైల్స్ గురించే చర్చిస్తున్నారు. నిన్న పార్లమెంట్‌లో ప్రధాన ప్రతిపక్ష నేత కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ కూడా ఈ ఎప్‌స్టీన్ ఫైళ్ళ గురించే చర్చించడం జరిగింది. పార్లమెంట్లో ప్రస్తావించడం జరిగింది. మోదీ భయపడుతున్నారు, అమెరికాకు లొంగిపోయారు, రైతుల ప్రయోజనాల్ని ఇక ట్రంప్ చేతిలో పెట్టారంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. సో ఇంకా చాలా చర్చ జరుగుతుంది. భారతదేశంలో ఉన్న బడా వ్యాపారులు, బడా పొలిటీషియన్స్ కూడా మరి ఎప్‌స్టీన్‌తో సంబంధాలు ఉన్నాయి, ఆ చీకటి వ్యవహారాల్లో వీళ్ళ పాత్ర ఉందనేది ఒక చర్చ జరుగుతుంది. రైట్, ఒక్కసారి ఇదే అంశం మీద మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కాంగ్రెస్ పార్టీ సీనియర్ అధికార ప్రతినిధి, ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్వ సుజాత గారు ప్రస్తుతం మనతో పాటున్నారు. మేడం నమస్తే. సో దేశవ్యాప్తంగా ఈ ఎప్‌స్టీన్ ఫైల్స్ అనేది ప్రపంచవ్యాప్తంగా అది కూడా అందరినీ కుదిపేస్తోంది. సో ప్రధానంగా మీ రాహుల్ గాంధీ గారు ప్రధాన ప్రతిపక్ష నేత నిన్న పార్లమెంట్లో కూడా మాట్లాడారు. సో మన నేతల పాత్ర, కొంత వ్యాపారవేత్తల పాత్ర ఉందంటూ కూడా ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. బట్ దాన్ని బీజేపీ అడ్డుకుంటుంది. సో ఎప్‌స్టీన్ ఫైళ్ళ మీద మీ వ్యాఖ్యలు ఏంటి? వాళ్ళే వస్తే అడ్డుకుంటారు. రాహుల్ గాంధీ ఎప్పుడో ఏటో పోయినప్పుడు ఏదో క్లబ్లో కొంచెం గ్లాస్లో పట్టుకున్న దాన్ని పట్టుకొని అది జ్యూసా తెలియదు, ఇంకోటా తెలియదు, ఇంకేమన్నా తెలియదు. రాహుల్ గాంధీ మీద చేయనటువంటి ట్రోలింగ్ లేదు. ఇదే మోదీ మీద వచ్చినటువంటి ఆరోపణ కానివ్వండి, అందులో ఫైల్లో రాహుల్ గాంధీ పేరు ఉండింటే ఈరోజు దేశం అల్లకల్లోలం చేసి బీజేపీ బత్తాయిలందరూ రోడ్ల మీదకి వచ్చి గుడ్డలు చింపుకొని నడి రోడ్డు మీద రాహుల్ గాంధీని రకరకాలుగా విన్యాసాలు చేసి రాహుల్ గాంధీ మీద ట్రోలింగ్ చేస్తుంది. మరి ఈరోజు మోదీ పేరు వస్తే దాని గురించి తిప్పికొట్టడం ఏంది? దేశమే కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద బడాబాబులు, రాజకీయ నాయకులు, సినీ ఇండస్ట్రీ వాళ్ళు, వ్యాపారవేత్తలు ఇంతమంది పేర్లు ఉన్నాయి. వాళ్ళు ఎవరికి లేని నొప్పి వీళ్ళకే, బీజేపీ వాళ్ళకి ఎందుకున్నది? అలా అదాని పేర్లు ఉంటాయి, అంబానీ పేర్లు ఉంటాయి, సెలబ్రిటీల పేర్లు ఉంటాయి, మోదీ పేరు అందులో ఎల్లో మార్కింగ్ చేసి మరీ ఉంది, పని అయిపోయింది అనే మాట వచ్చిందా లేదా అందులో? మరి దాన్ని ఎందుకు తిప్పికొడతలేరు? కోర్టుకు పోండి, సవాల్ చేయండి, ఈ ఫైల్లో మోదీ గారి పేరు ఎందుకు ఉన్నది అని మీరు వాళ్ళని ప్రశ్నించండి. మమ్మల్ని ఎందుకు తిప్పి కొడుతున్నారు మీరు? ఇదే పేరు కాంగ్రెస్ నాయకులది ఇంకెవరిదన్నా ఉండింటే మీరు ఈరోజు బతకనిస్తుండ్రా భూమి మీద? మేము అనేది ఏంటంటే ఆ నేరస్తుడు ఎప్‌స్టీన్ ఫైల్ నేరస్తుడు ఎవడైతే వెధవ దొంగ, వాడు చేసినటువంటి వ్యవహారము చిన్న పిల్లలు, మైనర్ పిల్లల్ని, అంతెందుకు మైనర్ పిల్లల్ని ఎక్కడి నుంచో ఎత్తుకొని పోయి విమానాలలో సరఫరా చేసి వాళ్ళ పబ్బం గడుపుకోవడానికి ఒక దీవిని సృష్టించుకొని వాడు చదువు వచ్చి రాని చదువులో వాడు చేసినటువంటి వ్యవహారం మనం అన్ని చూసినాం. అదొక రకమైనటువంటి బాధాకరమైనటువంటి సంచలనమైనటువంటి వ్యవహారం. అది కేంద్ర మంత్రి, బీజేపీ నేత, కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ చెప్తా ఉన్నారు. సో ఒక 3-4 సార్లు కలిశాను, కానీ వాడి నేరాలతో నాకు సంబంధం లేదు అని చెప్తాను. ఎందుకు కలుస్తావు? వాడు ఇవ్వడు రాజకీయ నాయకుడు కాదు, వ్యాపారవేత్త కాదు, పోనీ ఇంకేమన్నా సెలబ్రిటీ కాదు. వాడు ఎవడు? నేరస్తుడు, జైల్లో చచ్చిపోయినటువంటి నేరస్తుడు. వాడిని చంపినరా, చచ్చిపోయిండా, ఏదో అది సెకండరీ. ఫస్ట్ వాడిని కలిసాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? వాడితో నీకేం పని? మోదీ దేశాన్ని ఏదో వరగబెట్టి విదేశాల నుంచి ఏమేమో తెస్తాడు, ఏమేమో చేస్తాడు, పెట్టుబడులు తీసుకొని వస్తాడు, సత్సంబంధాలు పెంచుతాడు విదేశీయులతోని, వివిధ దేశాలతోని అని అనుకున్నాం. కానీ పోయేది ఎందుకో ఇప్పుడు అర్థమవుతుంది. ఇప్పుడు రాహుల్ గాంధీ డాన్స్ చేసిండు అనేది కూడా అందులో రికార్డులో ఉంది. అది మీరు ప్రూవ్ చేసుకోవాలి. మేము సృష్టించింది కాదు, ఆ ఫైల్స్ మేము తయారు చేసింది కాదు. లక్షలాది పేజీల్లో ఉన్నటువంటి ఫైల్స్ లో మోదీ పేరు ఎందుకున్నది? అది మీరు ఎవరికి సవాల్ చేయాలి? కోర్టుకు సవాల్ చేయాలి. ఆ ఫైల్స్ లో పేరు ఎవరు ఇన్వాల్వ్ చేసినారో వాళ్ళని చేయాలి. అసలు వాడెవరు ఈ మోదీ పేరు రాయడానికి అందులో పని అయిపోయింది అనే దాని మీద మీరు సవాల్ చేయాలి. మీరు కోర్టుకు వాళ్ళు దాన్ని ధిక్కరించేది మా మీద ఎందుకు ఇస్తున్నారు? మీరు కొట్లాడండి. ఆ దేశ అమెరికాలో కొట్లాడుతున్నారు కదా, అదే విధంగా మీరు కొట్లాడండి. మా మోదీ పేరు ఇజ్జత్ దావా వేయండి. మోదీ మీద దమ్ముంటే మీరు అదేమంటారు, సముద్రంలో వచ్చి ఇంకేమో చేపను పట్టుకొని, చిన్న చేపని పట్టుకొని, తిమింగలాన్ని వదిలేసి చిన్న చేపని, ప్రపంచంలో దరిద్రులందరి పేర్లు అందులో ఉంటే అందులో ఈయన పేరు ఎందుకు ఉన్నది? అందులో ఉన్నోళ్ళందరూ చేసినటువంటి వ్యవహారం మనం క్లియర్గా విజువల్స్ లో చూస్తాం. చిన్న పిల్లల్ని శరీర భాగాల్ని కోసి తిన్నారంట, వాళ్ళు వండుకొని తిన్నారంట. అంతకన్నా దరిద్రం మనం ఏదో సినిమాలో అరాచకమైనటువంటి సినిమాలో చూస్తాం చూడు,
విలన్లు రాక్షసులు చేసేటటువంటి భాగోతం మనం చూస్తాం చూడు. తీసి పేగులు తీసి మెడలేసుకోవడము, శరీర అవయవాల్ని చంపి దాన్ని తాగడం, రక్తం తాగడము, ఇవన్నీ చూస్తాం చూడు. అట్లాంటిది చూస్తున్నాం మనం ఆ విజువల్లో. అట్లాంటిది మోదీ పేరుంటే మీరు ఎవరితో కొట్లాడాలి? ఎవరికి తిడుతున్నారు మీరు? మమ్మల్ని ఎందుకు అవమానిస్తున్నారు? ఇదే రాహుల్ గాంధీ పేరుండింటే ఈరోజు దేశంలో బతకనిస్తుండ్రి ఆ కాంగ్రెస్ వాళ్ళని. రాహుల్ గాంధీకి ఎన్ని విధాల ట్రోల్ చేశారు. ఈరోజు బతికింది ఏంటంటే కాంగ్రెస్ నాయకుల పేర్లు లేవు కాబట్టి ఈరోజు మీరు కేసీ వాడి పేరేంది, ఈ దరిద్రులు బత్తాయిలు అందరూ మోదీ గురించి మాట్లాడుతున్నారు. మీరు ఎందుకు సల్లకొచ్చి ముంత దాచుకున్నట్లు అళ్ళ పేరుంటే మీరెందుకు జంకుతున్నారు? భరతమాతను అమెరికాకు అమ్మేయడం సిగ్గుగాలేదు. రాహుల్ గాంధీ చెప్పిన మాట భారతమాతను బీజేపీ భారతదేశాన్ని అమెరికాకు అమ్మేసిందా? అది ఏది ఉంటుందో అదే పట్టుకొని వేలాడతారు. కానీ ఇక్కడ జరిగేది తోకని పట్టుకొని వేలాడతారు. మీ నుంచి కింది దాకా ఏమేమి అవయవాళ్ళు అమ్ముకుంటున్నారో అది ఇడిచేస్తారు. కింద తోకని పట్టుకుంటారు. జంతువు మొత్తం కథమైపోతారు, తోకని పట్టుకుంటారు. అట్లా భారతదేశాన్ని అమ్మేస్తుండే భారత మాతను అమ్మేస్తున్నాడు. భారత మాతకి అనే ఆ పేరు తీసుకొని సెంటిమెంట్ తీసుకొని వస్తారు. కానీ నేను అడుగుతున్నా, ఈరోజు రైతులు భారతదేశంలో పండించిన పంటకి రైతులకి నువ్వు 4 చట్టాలు, నల్ల చట్టాలను తీసుకొని వచ్చి రైతుల్ని ఇబ్బంది పెట్టి, రైతుల గోస పెట్టి 13 నెలలకు పైగా దేశ నడిబొడ్డిలో వాళ్ళు ధర్నా చేస్తే వాళ్ళని పట్టించుకోకుండా 100 మంది చచ్చిపోతే వాళ్ళ దిక్కు దివాణా లేకుండా ఇబ్బంది పెట్టి, దాని వెనకాల కూడా కాంగ్రెస్ కుట్ర ఉంది, దాని వెనకాల కూడా పాకిస్తాన్ కుట్ర ఉందని మా మీద మాట్లాడినటువంటి వాళ్ళు ఈరోజు విదేశాల నుంచి పండించిన పంటని మన దేశానికి దిగుమతి చేసుకుంటాము అని ఈరోజు పొద్దున్నే న్యూస్లో చూస్తే బాధాకరంగా ఎంత ఉందంటే, ఈ దేశంలో అదేమంటారు ఇంట్లో సంకల పిల్లని పెట్టుకొని ఊరంతా వెతికినట్టు మన భారతదేశంలో రైతులు పండించే పంటను వదిలేసి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి సదుపాయాలు ఇవ్వకుండా ఈరోజు రైతులకు కూడా వెన్నుపోటు పొడుస్తున్నట్టే కదా. ఈ రైతులకు నువ్వేమిస్తున్నట్టు? మేమేమన్నా ఇస్తే ఉచితాలు ఇచ్చేసిండ్రు, ఉచితాల మీద బతుకుతుంది కాంగ్రెస్ పార్టీ అంటారు. మరి నువ్వు ఉచితాలు ఇస్తలేవు కానీ రైతులకు గొంతైతే కోస్తున్నావు కదా. ఉచితాలు ఎందుకు ఇస్తలేవు? పక్క రాష్ట్రాల్లో మీరు కొల్యూషన్ గవర్నమెంట్ ఉన్నది, ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు ఇస్తలేవు ఉచితాలు. మరి దానికి ఎందుకు అడ్డుపడుకుంటలేరు బీజేపీ వాళ్ళు? అంటే మీరు చేస్తే సంసారం, మంది చేస్తే వ్యభిచారమా? ఈరోజు రైతుల్ని మేము ఆదుకోవడం, రైతులకి బోనస్ ఇవ్వడం, రైతు రుణమాఫీ చేయడం, రైతులకి రైతు భరోసా ఇవ్వడం మేము చేసింది తప్పే అయితే ముమ్మాటికి ఆ తప్పును మేము చేస్తాం. కానీ మీరు దేశాల్లో ఉన్నటువంటి రైతుల్ని మోసం చేసి ప్రపంచ దేశాల నుంచి, అమెరికా నుంచి దిగుమతులు చేసుకుంటాము అని అంటే వీళ్ళని చంపేసినా పర్వాలేదంటారా? అంటే ఇక భారతదేశం ఇంకేమిటి పనికి వస్తుంది? భారతదేశంలో ఉన్న వనరులన్నీ అమ్మేసుకొని అదాని అమ్మని అంటగట్టేశారు. ఇప్పటికే 215 లక్షల కోట్ల రూపాయలు దేశం మీద 11 సంవత్సరాల నుంచి అప్పు పెరిగిపోయింది. మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి వ్యవహారాన్ని మొత్తం వ్యవస్థనే కథం పట్టిస్తే ఇక మనం వేరే చేట్ల, ఒకప్పుడు బ్రిటిష్ చేట్ల, ఇప్పుడు మోదీ చేట్ల. ఇక వీళ్ళు మనల్ని అమ్మేసుకుంటారు, బరాబర్ అమ్మేస్తారు. ఇంకో 5 ఏళ్లలో వీళ్ళు పూర్తిగా మోదీ ట్రంప్ కంట్రోల్ 100%. ఇప్పుడు కాదు, రాహుల్ గాంధీ కరోనాకి బిఫోర్ చెప్పిండు. ఎప్పుడైతే గుజరాత్ కు వస్తున్నాడో ఆ రోజే చెప్పిండు, ఈ మహమ్మారి మన దేశానికి వచ్చేటట్టుంది, వీళ్ళు తీసుకొచ్చి అంటగడుతున్నారు మన దేశానికి, ఇది రాను విస్తృతమయ్యి మన దేశంలో ఉన్నటువంటి ఎన్నో మంది ప్రాణాలు కోల్పోయే ఆవశ్యకత వస్తుంది, దీన్ని కంట్రోల్ చేయండి. ట్రంప్ని ఇప్పుడు ఈ సమయంలో మన దేశానికి రప్పించడం అవసరమా? వచ్చిపోయినాక ఇచ్చిండు స్టేట్మెంట్, ముందు ఇచ్చిండు. రాహుల్ గాంధీ చెప్పిన ఏ మాట నన్ను ఇప్పటి వరకు తప్పైందా చెప్పండి. రాహుల్ గాంధీ ఏది చెప్తే జరుగుతూనే ఉన్నది. వీళ్ళు చేస్తున్నది ప్రతిదీ ఆయన అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాడు. ఏం జరుగుతుందో రాబోయేది అది చెప్తూనే ఉన్నాడు. నేను ఒకటి అడుగుతున్నా, కరోనా సమయంలో వేల లక్షల మంది ప్రాణాలని బలిదీసింది ఆ ట్రంప్ రావడం వల్లనా కాదా మన దేశాన్ని? ఈరోజు ట్రంప్కు ట్రంప్కు భయపడుతున్నాడు. ఎందుకంటే ఇగో ఈ ఫైల్స్తోని, లేకపోతే వాళ్ళ గుట్టు రహస్యాలు బయటపడతాయని, లేదా అదాని అంబానీని ప్రపంచ దేశాలల్లో కుబేరుల్ని చేయడానికి ట్రంప్కు మన దేశాన్ని, మన దేశ వ్యవస్థని, మన దేశ సంపదని అమ్మేసుకుంటూ వాళ్ళిద్దరికి ఈయన మోదీ ఒత్తాసు పాడి వీళ్ళు ముగ్గురు కలిసి దేశాన్ని నాశనం చేసిందే కాకుండా మన తలని తీసుకొని పోయి విదేశీయాన్ని తల కింద పెట్టి కాళ్ళ కింద పెట్టే ప్రయత్నం చేస్తున్న వీళ్ళకి ఇంకా ఎప్పుడు సిగ్గొస్తుంది మాట్లాడేటోళ్ళకి? మోదీని తిడితే దేశాన్ని నాశనం చేసేస్తారంట, మోదీని తిడితే మమ్మల్ని బూతులు తిడతారు, బూతులు తిడితే సిగ్గులేని విధవలకు నేను అడుగుతున్నా, మీ ఇండ్లలో ఆడోళ్ళు లేరా? మీ ఇండ్లలో తల్లులు లేరా? మీ ఇండ్లలో అమ్మలు లేరా? మీ ఇండ్లలో భార్య బిడ్డలు లేరా? ఆడపిల్లలు లేరా? మీరు మమ్మల్ని తిట్టేటప్పుడు మీకు నిజంగా దేశభక్తి ఉంటే ఒక దేశం మహిళని ఇష్టం వచ్చినట్ల
గలీజ్ మాట్లాడుతూ పెడతారు. మేమేం మాట్లాడుతుంటాం, మీరేం సమాధానం ఇస్తారు? దీనికి సమాధానం చెప్పకుండా మాకు బూతుల కామెంట్లు పెడతారా? మీరు మరి మీకు నిజంగానే దేశభక్తి, నిజంగానే దేశం మీద గౌరవం, నిజంగానే మీరు హిందువులు అయితే హిందూ మహిళల్ని తిట్టొచ్చు, హిందువుల మహిళల్ని యాజిటేషన్ ఎట్లా అంటే అట్లా. ఆ బూతులు చూడండి మీరు కనీసం. ఆ మాటలు మాట్లాడే వెధవలకి, మరి ఆ విధవలకి హిందుత్వం గురించి తెలుసా, లేకపోతే హిందువుల మహిళల గురించి తెలుసా? మన దేశాన్ని అమ్మేస్తూ తాకడి పెడుతున్న 85% ఉన్న హిందువుల గురించి తెలియదా? ఇప్పుడు మాట్లాడండి. ఇవన్నీ ఎందుకో మాట్లాడతలేరు, ఇవన్నీ సైలెంట్ అయిపోతాయి. బీజేపీ నాయకులు ఎఫ్స్టీన్ ఫైల్ గురించి మాట్లాడరా మీరు? ఎడ మాట్లాడుతున్నారు? మేము మాట్లాడుతున్నా మమ్మల్ని ఖండిస్తున్నారు కదా. మాట్లాడమని దమ్ముంటే నేను అంటున్నా ఇవన్నీ పక్కకు పెట్టుండి. మోదీ పేరు ఎందుకున్నదో దాని మీద మీరు విచారణ చేయించండి. మోదీకి వచ్చి ఇంత మాట్లాడుతుండు కదా రాహుల్ గాంధీ, మరి మోదీ ఒక్క స్టేట్మెంట్ ఇవ్వచ్చు కదా, నాకేం సంబంధం, నేను పోలేదు అడిగాను, ఎందుకు ఇస్తలేడు ఆయన? మంత్రి ఇస్తున్నాడు కదా. మంత్రి ఎందుకు? ఎవరి మీద ఆరోపణ? సంబంధం లేదు, ఇతర టైంలో కలవడం జరిగింది. ఎందుకు? వాళ్ళతో ఏం పని అంటున్నా? ఒక నేరస్తుతో దేశ ప్రధానికి ఏం పని? ఒక నేరస్తుతో ఆడపిల్లల జీవితాలతో ఆడుకునేటోడు, మైనర్ బాలికలని వివిధ వ్యవస్థల కోసం వాళ్ళకు మానభంగం చేపించేటోడు, వాళ్ళ శారీరకంగా వాళ్ళని హింస పెట్టేటోడు. ఒక మహిళ గతంలో వచ్చి బయటికి వచ్చి గగ్గోలు పెట్టింది, మీరు చూసుంటారు ఆ వీడియో. ఆమెకి మానసిక పరిస్థితి బాగలేదని చెప్పి అంటగట్టి ఆమె తర్వాత స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత కనుమరుగైపోయి కథమైపోయింది. ఆ రోజే మనం ఆ స్టేట్మెంట్ని ప్రపంచ దేశాలన్నీ కూడా దాన్ని ఒక రకంగా అబ్జర్వ్ చేసిండి అంటే ఇంకొక 5 ఏళ్ళు 6 ఏళ్ళు ఎన్నిక్కి పోయినంటే ఎంతో మంది జీవితాలు బాగుపడుతుండేనేమో. మన మోదీ కూడా అందులో పోకపోతుండేనేమో. మరి పొయ్యి ఇరుక్కున్నాడా, లేకపోతే ఇరికిచ్చిండ్రా, లేకపోతే ట్రంప్ ఈయనని వాడుకున్నాడా, లేకపోతే ఇంకేమన్నానా మనకు తెలియదు కదా. ఎందుకు భయపడతావు ప్రతిసారి? ఇవేనా కారణం? ఈ ఫైళ్ళల్లో నీ పేరు ఉండడమేనా? నువ్వు అక్కడికి వెళ్ళడమేనా కారణం? చెప్పాలి. వీళ్ళందరూ ఇప్పుడు చూడు, నువ్వు వీడియో పెట్టినాక కిందిగా బూతులు అన్నీ వస్తాయి. మోదీ పోతాడు, మంచోడవుతాడు, మేము దాని మీద మాట్లాడితే మేము గలీజోలం అవుతాం. అంటే మీ మోదీ చేసేటి మంచి ఇంట్లో ఈడ భారతదేశంలో పెళ్లి చేసుకొని భారత సంస్కృతితో ఉన్నటువంటి మహిళను వదిలేసి నువ్వు గాడ విదేశాలలో ఏం ఉరకబెట్టడానికి పోయినావు? నువ్వు వాడికి ఎందుకు పోయినావు? ఫస్ట్ సమాధానం కావాలి. ఆడు ఎవడు చెప్పునా? వాడు నేరస్తుడు, ప్రపంచంలో అతిపెద్ద నేరస్తుడు. వాడే పరిగణలోకి తీసుకుంటారు రాను ఆ కేసు ఫైనల్ అయిపోయిన తర్వాత. మరి ఆడతోని మోదీకి ఏం పని? ఏం పని? ఎందుకు పోయినామని విచారణ చెయ్యండి. మాకెందుకు చెప్తున్నారు మీరు సమాధానము? ప్రపంచ దేశాలలో కోర్టులో నడుస్తున్న వ్యవహారం ఆడబోయే ఒక పిల్లేండి. మా మోదీకి మీకు ఏం సంబంధం అని ఇట్లా స్టేట్మెంట్ ఇచ్చారు. లక్షల పేపర్లలో మోదీ పేరు ఎందుకు వచ్చి చెప్పు? రాహుల్ గాంధీ పేరు ఎందుకు లేదు? మరి అలా ఉండాలి కదా. మీలాంటి దరిద్రులు చేసే పళ్ళకి ఎన్నో రాహుల్ గాంధీ మీద పుట్టించారు మీరు. మరి ఈరోజు రాహుల్ గాంధీ పేరు లేదు కాబట్టి ఇది కాంగ్రెస్ వాళ్ళు దేశంలో ఉన్నటువంటి వివిధ ఇట్లా హిందూ ప్రపంచం ఇట్లా సృష్టించుకొని వస్తుండే వీళ్ళ చేతులలో. రాహుల్ గాంధీ అంటే ఇలాంటి దరిద్రం పనులలో రాహుల్ గాంధీ ఉండడు అనేది ఈరోజు తేట తెల్లమైంది కదా. ఆయన రకరకాలుగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు. ఈరోజు ఏమైంది అంటే మీకు ఎన్ని వచ్చినా ఈరోజు అదాని దేశాన్ని అమ్మేసినా మీకు ఫరక్ పడదు. మోదీవి ఇట్లాంటి దరిద్రం చరిత్రలో పేర్లు ఉండడం మీకు ఫరక్ పడదు. కానీ ఆ పేరుని మేము వ్యవహరిస్తే ఎందుకున్నాడు అని మేము అడిగితే ట్రంప్కి భయపడుతున్నాడు అని మేము అడిగితే దాని మీద మీరు మాకు కౌంటర్లు వేస్తారు. చూసుంటారు కదా మీరు ఆ ఎప్స్టీన్ ఫైల్స్ సంబంధించి దాదాపు 30 లక్షల పేజీల నివేదిక బయటకు వచ్చినటువంటి పరిస్థితి. ఇంకో 30 లక్షలు బయట టీవీనే ఏర్పరచుకున్నాడు. దాని మీద మీ కామెంట్ ఏంటి? ఎందుకంటే ఇన్స్టాగ్రామ్ లో ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు, లేకపోతే సెలబ్రిటీలు కావచ్చు, సామాన్యులు కావచ్చు, బట్ ఈ ఎప్స్టీన్ ఫైల్స్ మీద ఒక్కొక్కరు స్పందిస్తున్నారు. ఆ దారుణం గురించి చెప్పే ప్రయత్నం చేస్తారు. అసలు ఒక్కటి ఏదన్నా దారుణం చేయొచ్చు, కానీ ఒక మైనర్ ఆడపిల్లల్ని వందలాది మందిని అక్కడికి తరలించుకొని ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి పిల్లల్ని, ఆ పిల్లలు ఏడుస్తుంటే గగ్గోలు పెట్టిని చంపేసి ఆ పిల్లలకి చంపేయడం ఒక ఎత్తు అయితే, ఆ అవయవాల్ని తినేయడం అనేది ఇంకెంతకన్నా దారుణం ఏదన్నా ఉంటుంది. అసలు 4-5 రోజులు అది టీవీలో చూసినాక నిద్ర పట్టాలంటే భయం వేసింది నాకు. అసలు ఇంత దారుణమా? ఎంతో మంది ఆడపిల్లలు కనబడకుండా పోతున్నారు. ఇట్లాంటివి ఇంకెన్ని చోట్ల జరుగుతున్నాయో కదా. ఇప్పుడు నిన్న ఢిల్లీలో 300 మంది మహిళలు మాయమైపోయారట. ఇదే మా గవర్నమెంట్ ఉండి ఇట్లా మహిళలు పోతే భారతదేశంలో ఉన్నటువంటి హిందూ మహిళలకు రక్షణ లేకుండా పోయింది అని గగ్గోలు పెట్టి రోడ్డు మీదకి వస్తుంది. మీ హయాంలో జరుగుతున్నది కాబట్టి దాన్ని కనుమరుగు చేసి మూసేసి ఇట్లా మీడియాకి పరద వేసేసారు మీరు. అంటే మా మహిళలు హిందువులు తప్పిపోయినా మీ హయాంలో ఏం కాదు. అదే వేరే వాళ్ళు ఏమైనా చేస్తే హిందువులు యాదొస్తారా మీకు? మరి ఎక్కడ పోయింది? మరి ఆ హిందువులు గుర్తు రావాలి కదా మీకు. ఇప్పుడు 300లకు పైగానంటే విత్ ఇన్ మంత్స్లో ఆ మహిళలు ఎక్కడ పోయినరు? మీరు విచారణ చెయ్యరా? దాన్ని కొలిక్కి తీసుకురారా? ఎక్కడ పోయినరు? ఏమయ్యింది? ఏం జరిగింది? ఈ ఎప్స్టీన్ ఫైల్స్ మీద రాహుల్ గాంధీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ
ఫ్యూచర్లో ఎటువంటి ఫైట్ చేసే అవకాశం ఉంటుంది? మేము ఫైట్ ఏం చేస్తాము, అది ఉన్నది ప్రజలకు తెలిపినాము. దాని మీద ఫైట్ చేసేది కాదు. ఎట్లన్నా ఈ రోజు రాహుల్ గాంధీ ఫైట్ చేస్తానో, కాంగ్రెస్ వాళ్ళు ఫైట్ చేస్తానో, భారతదేశంలో ఇంకా బత్తాయి లేదన్న విమర్శ చేస్తేనో అది బయటకు వచ్చింది కాదు. అది ఈ రోజు విచారణ చేస్తే అందరితో పాటు మోదీ ఉన్నాడంటే తేట తెల్లమైన తర్వాత వీళ్ళే సమాధానం చెప్పాలి. ఆ రోజు ఈరోజు అందులో అయితే వాళ్ళకేమి ఇప్పుడు ప్రపంచాల్లో 200 దేశాలలో ఈయనొక్కడు మోదీ, వాళ్ళకి ఏమవసరం వచ్చింది పేరు రాయని కదా కోర్టులో, అది కూడా పేజీలో కోర్టు ఇచ్చిన ఎవిడెన్సులలో మోదీ గారి పేరున్నది అని అంటే అది డెఫినెట్గా విచారణ జరుగుతుంది కదా. దాని మీద డెఫినెట్గా అడుగుతాం, ప్రశ్నిస్తాం. నువ్వు ఎందుకోసం ట్రంప్ చెప్తే పోయినవా, ఎందుకు ఏం వ్యవహారం నడిచింది అక్కడ అనేది తెలియాల్సినటువంటి అవసరం ఉన్నది. భారత రక్షణ ఇది, భారతదేశ మహిళల రక్షణ, భారతదేశ ప్రజల రక్షణ. ఎందుకోసం పోయి ఏం కాంట్రాక్ట్ చేసుకొని వచ్చిన అక్కడ క్యాజువల్గా ఎందుకు కలుస్తారు ఆయనకు నాకు చెప్పాలి. వాడితో ఏం వ్యవహారం ఉంది? వాడు మంచోడా అంటే కాదు, పోనీ చదువుకున్న విజ్ఞానవంతుడా అంటే అజ్ఞాని వాడు. పోనీ ఇంత దారుణాలు చేస్తున్నటువంటి వానికి నువ్వెందుకు పోయినావు వాని దగ్గర మాట్లాడడానికి? పోయినావు, అది బహిరంగంగా పెట్టాలి కదా. ఇన్ని రోజులు ఎందుకు ఆ ఫైల్లో నుంచి బయటకు వచ్చిన దాకా ఎందుకు మీరు ఇప్పుడు మేము అడిగితే దాన్ని ఇప్పుడు మీరు ఖండిస్తున్నారు? పోయి వచ్చినాం బాజాప్తా అని ఆ రోజే చెప్పొచ్చు కదా. వాడితోని ఏమన్నా నీకు పర్సనల్గా కానీ దేశ ప్రజలకు కానీ ఉపయోగపడే పని ఉండింటే ఆ రోజే బయట పెట్టాలి. పోయేటప్పుడు చేతులు ఊపుకుంటూ పోతావు, వచ్చేటప్పుడు బాయ్ బాయ్, పోయేటప్పుడు బాయ్ బాయ్, వచ్చేటప్పుడు హాయ్ హాయ్ చెప్పేటప్పుడు అడిగి కూడా పోయినప్పుడు బాయ్ హాయ్ రెండు చెప్పొచ్చేది ఉండే, చూపించేది ఉండే దేశ ప్రజలకు. ఎందుకు దాచిపెట్టింది ఇన్ని రోజులు మీరు? ఇన్ని ఏళ్ల తర్వాత బయటికి వస్తే అది ఒక కోర్టు ద్వారా వచ్చినటువంటి ఫైల్ని ఇప్పుడు బయటికి వస్తే మీరు మమ్మల్ని వ్యతిరేకిస్తారా? నేను అడిగే సమాధానం ఒకటే, ఆయన పోయినాము 4-5 సార్లు పోయినాము అని వాళ్ళంతటా వాళ్ళు ఒప్పుకున్నారా లేదా? ఇప్పుడు ఒప్పుకున్నారా లేదా? ఒప్పుకున్నారు కదా వాళ్ళ మంత్రి. క్యాజువల్గా పోయినామన్నారు. ఆ క్యాజువల్ ఏంటిదో చెప్పాలి దేశ ప్రజలకి. మీకు వాడితో వ్యవహారం ఏంటి, ఎందుకు పోయి గలవాల్సి వచ్చింది? మన దేశంలో మంచి మంచి సెలబ్రిటీస్ ఉన్నారు, మంచి మంచి శాస్త్రజ్ఞులు ఉన్నారు, మంచి మంచి నిపుణులు ఉన్నారు. వాళ్ళందరితో కూర్చొని మాట్లాడాలి. పోనీ విదేశాలలో పోతే ఒక మీటింగ్ పెట్టి కూర్చొని వాడు కూడా అందులో మీటింగ్లో ఉండింటే నువ్వు కూర్చొని మాట్లాడి ఉండాలి. రహస్యంగా ఎందుకు పోయి కలవాల్సి వచ్చింది? ఆ రహస్య ఒప్పందాలేంటి, రహస్య కార్యక్రమాలేంటి, రహస్యంగా కలవడానికి కారణం ఏంది? ఇది బట్టబయలు చేయాలి. చేయకపోతే డెఫినెట్గా ఈరోజు మీరు మీ ప్రభుత్వం ఉన్నదని మీకు ఏదన్నా అడ్డు కట్టేసి తెర వేసినంత మాత్రాన అది కనుమరుగైపోదు కదా. ఎప్పుడో ఒక రోజు అందరి పేర్లు బయటికి పడతాయి వాళ్ళకెళ్ళి. దాన్ని మూసేయాలన్న ప్రయత్నం చేసినా ఎప్పుడో ఒక రోజు దాన్ని, ఎందుకంటే ఒక మహిళ దాని మీద గత ఎన్నో సంవత్సరాలుగా కొట్లాడుతుంది. ఆ మహిళ ఈరోజు చేసినటువంటి అంత పెద్ద కష్టానికి ఈరోజు ఎంతమంది దొంగలున్నారు దాని వెనకాలని బయటపడదు. ఆమె మోదీ కోసం తీసిన ఫైల్ కాదు కదా అది బయటకి. సో ఆ ఫైలు ఎప్పుడు బయటపడ్డా దాన్ని కనుమరుగు చేసి 4 రోజులు వ్యవహారాన్ని మూసేయాలనే ప్రయత్నం చేసినా రాహుల్ గాంధీ చెప్పినట్టు ప్రతిదీ బయటికి వెళ్తుంది, ఎప్పుడో ఒక రోజు వెళ్తుంది. మీరు అయిపోయిన తర్వాత గవర్నమెంట్ మాది వస్తుంది కదా, ఆ నిజాలు ఏంటిదో తప్పకుండా బయట పెడతాం. రైట్. నిన్న జరిగినటువంటి మున్సిపల్ పోలింగ్ గురించి మాట్లాడితే, సో అక్కడక్కడ కొన్ని గొడవలైనాయి, అక్కడక్కడ కొంత ఇష్యూస్ అయినాయి. మీ పార్టీకి సంబంధించిన మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మాట్లాడిన పోలీసుల మీద వ్యవహారశైలి అంతా కూడా సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం, ధర్మపురి అరవింద్ ఎంపీ మాట్లాడినటువంటి వ్యాఖ్యలు వైరల్ అవ్వడం. సో ఇదంతా చూస్తే బీఆర్ఎస్ నాయకులు అంటున్నారు, హోంశాఖని మాకు అప్పచెప్పండి, ముఖ్యమంత్రి గారు మీకు చేతనవ్వట్లేదు, హోంశాఖ మీ చేతిలో ఉండి వేస్ట్ అంటూ బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఏం చెప్తారు మీరు? అంటే పోలీసుల మీద వ్యవహార శైలి, ప్రతిపక్షాల్లో ఉన్న వాళ్ళకి శాఖల్ని కూడా అప్పచెప్తారు అనేది ఫస్ట్ టైం రాజ్యాంగంలో కానీ ప్రభుత్వంలో కానీ ఇంకొక పార్టీకి అప్పచెప్తారు అనే మాటని వాళ్ళు అంటే తహతాలాడుతుర్రు. మళ్ళీ అధికారం కాలేదు, మళ్ళీ ఇది కావాలి, చెయ్యడానికి రాలేదు అనే మాట ఒకటి. అది రాజకీయంగా మాట్లాడితే బాగుంటుందేమో కానీ మాకప్ప చెప్పుని మేం చేస్తామంటే ఇప్పుడు చేసిన దోపిడీ సరిపోదు, మళ్ళీ మాకప్ప చెప్తే పూర్తిగా అప్పుడు దోపిడీ చేసింది ఇప్పుడు పూర్తిగా దాచుకుంటాము అని చెప్తున్నారు. కాంగ్రెస్ నాయకులు బహిరంగంగానే గుండాగిరి చేస్తా ఉన్నారు. జగ్గారెడ్డి గారు బూత్లో జగ్గారెడ్డిని గుండా అనే మాట మాట్లాడితే చెప్పుతో కొడతా ఎవరినన్నా నేను. వాళ్ళకి పనిలేదు దొంగలకి, గల్లా పట్టుకొని బీఆర్ఎస్ వాళ్ళు ఇంకా కూడా ఆడున్నారని క్లియర్ గా చెప్తున్నాడు కదా. సిఐకి ఏం అవసరం వచ్చింది ఆడ రిగ్గింగ్ చేస్తుంటే? ఆయన తిట్టిన దాన్ని నేను ఎంకరేజ్ చెయ్యను. ఆ మాటలు ఎవరు కూడా ఎక్కడ కూడా అధికారుల మీద ఎవరు కూడా మాట్లాడొద్దు, దాన్ని నేను అక్కడి వరకు ఖండిస్తా. బట్ ఆయనకు వచ్చినటువంటి కోపం, ఆవేశం వెనకాల దాగి ఉన్నటువంటి బాధను ఎందుకు అర్థం చేసుకుంటలేరు మీరు? గల్లా బట్టి బయటకి ఎట్లా దొబ్బుతారు? ఒక కంటెస్టెంట్ అభ్యర్థిని కంటెస్ట్ చేస్తున్న అభ్యర్థిని గల్లా బట్టి దొబ్బే అధికారం ఏముంది ఆ పోలీస్ ఆయనకి? చెప్పండి నాకు. చూసుకోవాలి కదా. ఆయన వచ్చి బయటగా అంత ఈజీగా నోటికి వచ్చినట్లు ఎట్లా అంటే అట్లా మాట్లాడే వ్యక్తి కాదు. 26 సంవత్సరాలు అయింది నేను బూత్లో కాలు పెట్టకుండా. ఈ రోజు వచ్చినా నాకు నా ఆవేశం ఎంత ఉందో ఒకసారి చూడుండే అని ఆయన
బహిరంగ అనే భయపడతలేడు, నేను బహిరంగంగానే చెప్పినా అన్నాడు. మరి ఆ సీఐ ఎందుకు దొబ్బాల్సి వచ్చింది? ఎందుకు బయటికి దొబ్బాల్సి వచ్చింది? ఎవరి మోచేతి నీళ్ళు ఇంకా తాగుతున్నట్టు కనబడింది? దొబ్బితే అందరినీ దొబ్బు. రిగ్గింగ్ని ఆపుకుంటుంటే నువ్వు రిగ్గింగ్ చేసేటోళ్ళకి ఎంకరేజ్ చేసి అభ్యర్థిని బయటికి దొబ్బుతావు నువ్వు బూత్లకి. అసలు అభ్యర్థి బూత్లో ఉండడానికి అధికారం లేదా? చెప్పండి. ఇది మేం గవర్నమెంట్లు ఉంటే ఇంకా మీరు పెత్తనం చెలాయిస్తున్నారా ఇక్కడ? లా అండ్ ఆర్డర్ చాతనైతే లేదని కాదు, ఇంకా మీ డబ్బుల కమ్ముడు పోయినటువంటి వ్యవస్థ ఇంకా పనిచేస్తున్నది అనడానికి నిదర్శనం అదే కదా. ఓకే, కనబడతలే కళ్ళకి? నిన్న కూడా అక్కడిక్కడ ఇట్లాంటివే జరిగితే నేను కూడా పోయి అడ్డుకున్నా. సో ఇది గుండాగిరి కాదు, గూండాగిరి నేను మాట్లాడే వాటకు నేను ఎంకరేజ్ చేయను. కానీ చేసింది 100% తప్పా కాదా నాకు చెప్పండి. కానీ నేను ఖండిస్తా. ఏ ప్రభుత్వం నుండని ఏ పార్టీ అని ఉండని ఒక అభ్యర్థిని గల్లా బట్టి బయటికి దొబ్బే అధికారం సీఏకి ఎట్లుంది? అభ్యర్థికి 100% లోపల ఉండే అధికారం. నేనేం చెప్పినా దాన్ని ఖండిస్తున్నాను. దాన్ని నేను నెక్స్ట్ వర్డ్స్ అంటే ఇప్పుడు ఆయన ఆ విధంగా చేయకపోయినట్టే ఆయన కోపానికి ఆవేశం రాకుండే కదా. ఎందుకు చేసిండు ఆ సీఐ? ఫస్ట్ ఆన్సర్ చెప్పాలి కదా. నేను చేయలేదని తప్పించుకున్నంత మాత్రాన్ని అయిపోదు కదా. లైవ్లో ఎవిడెన్స్ పట్టుకున్న తర్వాత కూడా మాట్లాడితే దాని గురించి ఏమంటాం? పోలీసు కూడా మళ్ళీ ఆయనకే సపోర్ట్ చేస్తున్నారు అక్కడ ఉన్నోళ్ళు. అంటే అక్కడ ఎమ్మెల్యే, సిట్టింగ్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ వాళ్ళు కాబట్టి గుండాయిజం ఏం చేసినా నడుస్తుంది అనుకుంటారా? ఇప్పటికి ఇట్లా చేసే కదా. గతంలో 10 ఏళ్ళు మీరు పరిపాలన చేసిండ్రు, ఎవరిని లోపల రానిలేదు. ఎంతెందుకు నేనే ఎలక్షన్లలో 100 సార్లు వాళ్ళని పట్టుకున్నా, 100 సార్లు దౌర్జన్యం చేసి నా మీద కొట్టడానికి వచ్చిండ్రు పోలీసు వాళ్ళు, అక్కడ టీఆర్ఎస్ వాళ్ళు అందరు కలిసి. ఇదేం కొత్తగా ఏం జరగట్లేదు వాళ్ళు చేసేది. అధికారంలో మీరున్నారు కదా, అది కంట్రోల్ పెట్టకపోవడం కాదు, ఇంకా ఆ దొంగల మోచేల నీళ్ళు దాగుతున్నారు ఇట్లాంటి వాళ్ళు. ఇప్పుడిప్పుడే మరి ఏడదాగున్నా కూడా పొగ పెడితే బయటకు వస్తాయి, అన్ని ఎలకలన్నీ బయటకు వస్తాయి ఒక్కొక్కటి. ఇప్పుడు ఒకటి దొరికిండు, రేపు ఒకటి దొరుకుతాడు. ఎంబడే వీళ్ళు 10 ఏళ్ళు బాగా మేపిన వాళ్ళు అప్పుడే పాపం తిన్నింటి వాసాలు లెక్క పెట్టలేరు కదా. కాబట్టి సహకారం చేస్తుండొచ్చు. ఆ సహకారం ఎన్ని రోజులు చేస్తారో బయటపడతాయి కదా ఇప్పుడు ఒక్కొక్కటి. అప్పటికి వాళ్ళ పరిస్థితి ఏముంటది? సస్పెండ్ అవుతారు తప్పకుండా. ఫైనల్ ఒక మాట, ఎగ్జిట్ పోల్స్ అని కూడా 70% కాంగ్రెస్ కి వచ్చే అవకాశం ఉంటుంది. 5 మేయర్లు కావచ్చు, ఇతర 60 నుంచి 70-100 వరకు కార్పొరేషన్ మున్సిపల్ సంబంధించిన చైర్మన్ పదవులు అంటున్నారు. సో దీని మీద మీ ఫీడ్బ్యాక్ ఏంటంటే, మీరు ఎగ్జిట్ పోల్స్ నమ్ముతున్నారా? ఎగ్జిట్ పోల్స్ ఎందుకు నమ్ముతాం? మా మీద మాకు నమ్మకం ఉంది, మా ప్రజల మీద మాకు నమ్మకం ఉన్నది, మా అభ్యర్థుల మీద మాకు నమ్మకం ఉన్నది, మేము చేసిన అభివృద్ధి మీద మాకు నమ్మకం ఉంది. కాబట్టి డెఫినెట్గా నేను గత 2 ఏళ్ల నుంచి ఇదే చెప్తున్నా, ఈ రోజు ఇదే చెప్తా. ఏ ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్కే పట్టం కడతారు ప్రజలు వచ్చే 10 ఏళ్లలో అని చెప్పినా అదే జరుగుతుంది. మొన్న మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారాలలో ఏం చెప్పారు? మొత్తం మేమే గెలిచేస్తామంట. వాళ్ళది ఒకటి తెలుగు సబ్స్క్రైబ్ ఏదో వచ్చింది, వాళ్ళు 50 మున్సిపల్ కైవసం చేసుకోబోతుర్రో 70 అని పెట్టిరు. ఇంతకన్నా దారుణం ఉంటుందా? మున్సిపల్ ఎన్నికలలో బోల్రబడి, సర్పంచ్ ఎన్నికలలో బోల్రబడి, జూబ్లీహిల్స్లో బోల్రబడి, ఎమ్మెల్సీలో బోల్రబడి, ఎంపీలో బోల్రబడి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో అసెంబ్లీ ఎన్నికలలో బోల్రబడ్డారు. ఏ ఎన్నికలలో బోల్రబడలేదు చెప్పండి. ఇంకా చింత సచ్చినా పులుపు సావదంటారు. వాళ్ళకి ఉన్న అహంకారం ఎన్ని రోజులు ఉంటుందో ఉండనియండి. అహంకారం కొన్ని రోజులు, ఇప్పుడు 2 ఏళ్ళు అయింది ఇంకా గవర్నమెంట్ వచ్చి, ఇంకో 2-3 ఏళ్లలో అహంకారం రాను చచ్చిపోతుంది. అప్పుడు కేసులన్నీ కూడా పూర్తిగా మీదికి వస్తే అప్పుడు ఏమైతే వాళ్ళే చూసుకుంటారు, తర్వాత తెలుస్తుంది. ఎగిరెగిరి అదేమంటారు, ఎగిరెగిరి దంచితే అంతే కూలి అంట, నిలబడి దంచితే అంతే కూలి అంట. ఎగిరెగిరి తిరిగినరు, ఇష్టం ఉన్నట్ల డబ్బులు పంచారు, ఇష్టం ఉన్నట్ల కార్యకర్తల్ని ఇష్టం ఉన్నట్ల వాడుకున్నారు. అవతలోని కూడా బెదిరించి ఇంకా మేమే ప్రభుత్వంలో ఉన్నామన్నట్లుగా, నేను ఏ బూతులలో తిరిగినా కూడా ఇంకా మేమే ప్రభుత్వంలో ఉన్నామన్నట్టు చెలాయించి బెదిరింపులకు పాల్పడినటువంటి బీఆర్ఎస్ వాళ్ళకు చర్మగీతం అయిపోయింది కదా. ఇక లోకల్ బాడీ ఎలక్షన్స్ మా అయితే ఇప్పుడు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్, మళ్ళీ 3 ఏళ్ల వరకు ఏ ఎలక్షన్లు ఉండవు. అప్పటి వరకు నిన్ను నమ్ముకొని చేసినటువంటి అధికారులు ఎవరెవరు ఉన్నారో అందరు బయటికి వెళ్తారు. ఇప్పుడు ఈ వ్యవహారంలో దొంగలెవరో అన్నీ తెలిసిపోతాయి. సీఎం గారు అన్నీ చూస్తున్నారు, అన్నీ తెలుస్తాయి. ఎక్కడ ఏం వ్యవహారం చేసిండ్రో, ఏ దొంగలు ఏడ పొక్కల దాచుకున్నారో అందరిని బయటికి తీస్తారు. మీ దొంగలంతా మీరు ఇచ్చిన మూటలు అంటగట్టుకొని ఏడేడ ఇంకా అరాచకాలు చేస్తున్నారు, అన్ని బయటికి వెళ్తాయి. చివరికి ఒక మాట, ఉద్యమకారుల ఆత్మ గౌరవ సభ అని చెప్పేసి కవిత ఇవాళ ఉద్యమకారులతో భేటీ అవుతున్నది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేరట్లేదు. 10 ఏళ్ల నుంచి ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే యాదరాని కవితమ్మ ఇప్పుడు ఆమె పబ్లిసిటీ కోసం ఉద్యమకారుల ఆత్మాభిమానం అంటది, బీసీల ఆత్మాభిమానం అంటది, మహిళల గురించి కొట్లాడుతున్నా అంటది. అన్నీ ఆమె 10 ఏళ్ళు అయినాకనే అది వచ్చింది. కుంభకర్ణుడన్న 6 నెలలకోసారి లేస్తుండే, ఈమె 10 ఏళ్ళు కూడా లేవలేదు కనీసం. అట్లాంటిది ఇప్పుడు యాదొచ్చింది అని అంటే జనాలు ఎవరైనా నమ్మే పరిస్థితులు ఉన్నారా? కుటుంబం మొత్తం దోపిడీ చేశారు, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. అందులో కవిత
పెద్దది అందులో కేసీఆర్ కేటీఆర్ తర్వాత కవితనే పెద్ద దారుణం, తర్వాత హరీష్ రావు, వీళ్ళు ముగ్గురు కలిపి అక్కడక్కడ పడేసినవి అన్ని ఏరుకున్నాడు ఆయన. ఏరుకోవడం అంటే అవేదో చింతగింజల పిచ్చుకలు అవి ఇవి కాదు, కుంభకోణం, అది పెద్ద కుంభకోణం. ఈ నలుగురు దగ్గర సపరేట్గా ఏరుకున్నారు, వాళ్ళు ఒక్కొక్కరు ఏరుకుంటే ఈయన నలుగురు దగ్గర కలిపి ఏరుకున్నాడు. కాబట్టి అందరు దోపిడీ చేసిండ్రు. ఈ దోపిడీలో భాగస్వాములు అందరూ తెలంగాణను దోపిడీ చేసిండ్రు. కవిత ఎన్ని కళ్ళబొల్లి మాటలు చెప్పి నేనే ఈరోజు రాష్ట్రానికి నాయకురాలిని, నా వల్లనే ఏదో అయిపోతుంది అని అంటే, నీ వల్లనే అంత సర్వనాశనమైంది. నన్ను అడిగితే నీ వల్లనే సర్వనాశనమైంది. బిడ్డ మాత్రమే తెలంగాణలో ఆడబిడ్డని చూసిన కేసీఆర్కి ఆడబిడ్డలు కనబడకుండా పోయింది. అదే కనుమరుగు ఈరోజు నిన్ను కనుమరుగు చేసి ఈరోజు తెలంగాణ ప్రజలు 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులు చేయాలని సంకల్పం తీసుకున్న మా ముఖ్యమంత్రి కలను నెరవేరుస్తున్నారు. వాళ్ళు నువ్వు ఒక్కదానివి కాదు, 1 కోటి మంది మహిళలు కూడా ఈరోజు తెలంగాణ ఆడపడుచులుగా చూపించే ప్రయత్నం మేము చేస్తున్నాం. కాబట్టి ఇలాంటి చిల్లర మాటలకు, చిల్లర వ్యవహారాలకు, నువ్వు ఏది 10 ఏళ్ళు నీ కళ్ళకు కనబడకుండా, మీ నాయనకు అడ్డుతెర లేకుండా నువ్వు మీ నాయన చేసినటువంటిది, మీ అన్న చేసినటువంటి వ్యవహారం ఎవ్వరు మర్చిపోరు. అలాంటివన్నీ ఇక ఏమున్నది, రాజకీయ పార్టీలు అన్నప్పుడు ఏదో ఒకటి గొడవ చేస్తే కనబడతాము. మేము కూడా లైమ్ లైట్లో ఉన్నామని చూపించుకోవడానికి తప్పించి నిజంగా ఉద్యమకారులకు ఏమన్నా చేయాలనుకుంటుంటే, నేను ఒకటి చెప్తున్నా, ఆడపిల్లలకు మానభంగం చేసి చచ్చిపోయిన కాడ ఆమె రాలేదు, పక్కల ఒక బిర్యానీ పాయింట్ని ఓపెన్ చేయడానికి పోయింది, బిర్యానీ హోటల్ని. మరి ఆడ ఆడపిల్ల మానభంగమే. ఈ మానభంగం కన్నా ఎక్కువగా దారుణం ఏముండదు కదా ప్రపంచంలో. 6 ఏళ్ల పిల్లకు మానభంగం అయితే ఆమె బిర్యానీ పాయింట్ హోటల్ ఓపెనింగ్ చేయడానికి పోయినటువంటి ఆమె ఈ రోజు మహిళల గురించి, ఈ రోజు ఆత్మగౌరవం గురించి, ఈ రోజు ఉద్యమకారుల గురించి మాట్లాడితే తెలంగాణ ప్రజలు సిగ్గుపడతారు. రైట్. సో ఇది మొత్తం మీద ఎప్స్టీన్ ఫైల్స్ ప్రపంచవ్యాప్తంగా బడా నేతల్ని కుదిపేస్తుంది. సో మన భారతదేశంలో కూడా ఎప్స్టీన్ ఫైల్స్ అంశం మరి ప్రవేశించింది. పార్లమెంట్లో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఎప్పుడైతే ఎప్స్టీన్ ఫైల్స్ గురించి డిస్కషన్ చేసిరో కొంత చర్చ మొదలైంది. ఇప్పటికే ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్, అదేవిధంగా ట్విట్టర్లో జరుగుతున్న చర్చ పార్లమెంట్లో కూడా మొదలయ్యేసరికి మరి దేశవ్యాప్తంగా ఏం జరగబోతున్నది, ఎప్స్టీన్ ఫైల్స్లో ఎవరెవరికి సంబంధాలు ఉన్నాయి, ఎలా ఇది బయటపడబోతుంది అనేది ఒక చర్చ జరుగుతుంది. చూద్దాం ఏం జరుగుతుంది. అటు దేశ రాజకీయాలైనా ఇటు రాష్ట్ర రాజకీయాలైనా ఎటువంటి పరిణామాలకు, ఎటువంటి మలుపులకు దారితీయబోతుందో భవిష్యత్తులో చూడాల్సినటువంటి అవసరం ఉంది. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.